ప్రపంచం చాలా ఒడిదుడుకులకి లోనవుతున్న ఈ సందర్భంలో ఎన్ఆర్ఐలందరికీ నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. మీ దగ్గర ఉన్న డబ్బులు ఏవి కూడా రియల్ ఎస్టేట్ మీద కానీ ఎక్కడ ఖర్చు పెట్టకండి. ఎందుకంటే ఒక 30 సంవత్సరాల క్రితం గ్లోబల్ విలేజ్ అనే ప్రపంచం మొత్తం కూడా గ్లోబల్ విలేజ్గా మారుతున్నది అనుకున్న ఈ సందర్భాన్ని ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఇప్పుడు విష బీజాలు నాటబడి ఎవరికి వాళ్ళే ఏ దేశం వాళ్ళైనా సరే ఆ దేశానికి సేవ చేస్తున్నా సరే వాళ్ళు బాగుపడిపోతున్నారో వాళ్ళు తినేస్తున్నారో అని ఏడ్చే ప్రెసిడెంట్లు ఉన్న దౌర్భాగ్య స్టేజ్లో ఈ ప్రపంచం ఉన్న ఈ తరుణంలో ఎన్ఆర్ఐలంతా కూడా పాపం చాలా కష్టపడి తినక డబ్బులు కూడబెట్టి ఒక ఇల్లు కూర్చుకుందామని చెప్పి ఒక మంచి లైఫ్ కావాలి, లైఫ్ స్టైల్ కావాలని చెప్పి ఎంతో తాపత్రయపడుతూ ఉంటారు. ఇంట్లో డబ్బున్నా లేకపోయినా సరే. సాధారణంగా విజయవాడలో మనం చూస్తూ ఉంటాం. విజయవాడలో మనస్తత్వం ఎలా ఉంటుందంటే వాడికి పాపం ఇంట్లో పచ్చళ్ళను తిన్నా బయటకు వచ్చినప్పుడు మాత్రం మంచి అద్దరు బట్టలు వేసుకొని జేబులు మాత్రం కొద్దిగా క్యాష్ పెట్టుకొని ఏదో పెద్ద హోటల్ దగ్గర పక్కన కూర్చొని చిన్న కిల్లి కట్టించుకొని తుప్పుకొని ముమ్ముతూ ఉంటాడు. ఏంటంటే ఇప్పుడు భోజనం చూసి బిర్యానీ వచ్చాడు, ఒక బిర్యానీ తిన్నాడు, పచ్చడి బతుకు తిన్నాడు. అలాంటి ఫోజే ఇక్కడ కూడా ఉంటుందన్నమాట. మరి ఇలాంటి సందర్భంలో నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు ఎక్కడా కూడా మీ డబ్బుల్ని పార్క్ చేయకండి, అవి లిక్విడ్గా ఉంచుకోండి. ఎప్పుడు ఏ దేశానికి ఏ దొబ్బు తెగులు వస్తుందో చెప్పలేం. ఇల్లు కొనటం, స్థలాలు కొనటం, ఇలా వాళ్ళ యొక్క కంపెనీ షేర్లు ఇన్వెస్ట్ చేయటం కానీ ఏమీ ఉంచకండి. అవకాశం ఉంటే బంగారం కొనుక్కోండి. మీరు ఇండియా వచ్చినప్పుడల్లా కూడా మీకు కొంత లిమిట్ ప్రకారం ఇండియా తీసుకొచ్చి రావచ్చు. ఆ ఇండియా తీసుకొచ్చినప్పుడు లాకర్లో జాగ్రత్తగా పెట్టుకోండి. అలా చెప్పి ఇంట్లో వీళ్ళకి వాళ్ళకి ఇచ్చే బదులు మీ పేద మీ తల్లిదండ్రులు మించిన వాళ్ళు ఇంకెవరు ఉండరు. మీ తల్లిదండ్రులు వాళ్ళ పేరు లాకర్ ఉంటే వాళ్ళ దగ్గర పెట్టండి. రేపొద్దున అంటే మీరు ఎలాగ ఉండాలంటే ఎవరెడీ బ్యాటరీ లాగా ఉండాలి. ఎప్పుడు ఏ క్షణంలో దేశం వాడి విడిచిపోమన్నా సరే మీరు రెడీగా ఉండటానికి పెట్టే సర్దుకొని రెడీగా ఉండాలి. పైసలు బాగోలేదు, ఎక్కడ డబ్బులు జారకండి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయకండి. మరి ద్వేషభావాలు రగిలిపోతున్నారు జనాలు ప్రపంచంలో. అలాంటి వాటిని తయారు చేసిన వాళ్ళు నాయకులే. మరి త్వరలో మంచి రోజులు రావాలని కోరుతూ మీ డబ్బులు మాత్రం ఇళ్ళ మీద ఎక్కడ ఏ దేశమైనా సరే పెట్టకండి సుమా.